పలికిన 7వ మాటకి అర్థం ఏంటంటే, మరి ఈ లోకంలో తను వచ్చిన పని అంతటిని పూర్తి చేశాడు. తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. అంతేకాదు మరి తను సిలువ మీదున్న ఆ దొంగతో కూడా చెప్తాడు, నీవు నాతో పరదేశంలో కూడా ఉంటావని చెప్పి. అలాగే తన తల్లికి చెప్తాడు. ఇంకా అట్లాగా మరి ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ తను 3 మాటలు తెలియజేశాడు. అట్లాగే ఏం చేశాడంటే, మరి ఈ లోకంలో మరి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఈ లోకంలో తన మరణాన్ని పూర్తి చేసుకొని మృత్యుంజయుడై తను మరి తిరిగి లేవటానికి ఆయన మనకి సూచించాడనమాట. ముందే చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, నేను ఈ లోకంలోకి వచ్చిన నా పని అంతటిని పూర్తి చేశాను, మరి ఆ పని పూర్తయింది, నా ఆత్మను తండ్రి చేతికి అప్పగిస్తున్నానని చెప్పాడు. అంతేకాకుండా 7 మాటలకి అర్థము మరి దేవుడు మనకు తెలియజేశాడు ఇంతవరకు. మరి ఈ యొక్క నేను కూడా ఈ చివరిగా ఈ మాటను తెలియజేస్తా ఉన్నాను. మనం కూడా మరి దేవుడు మనకి చూపించిన మార్గంలో మనం నడవాలని మరి ఈ రక్షణ మార్గాన్ని మనకి ఇచ్చాడు. అంతేకాదు ఈరోజు మనకి శుభాన్ని కలుగజేశాడు. ఆయన మరణం మనకు విజయం అయిందనమాట. ఈ విజయము మనకి ఒక శుభాన్ని తీసుకొచ్చింది. అంతేకాదు మనకి శుభ శుక్రవారంగా మనకి దేవుడు దయచేశాడనమాట. ఈ యొక్క మరణం మనకి విజయాన్ని మరి ప్రసాదించింది. కాబట్టి మనం కూడా ఈ యొక్క మరి సందర్భంగా ఏంటంటే, మనం దేవుడు మనకి చేసిన ఈ యొక్క గొప్ప విజయాన్ని, ఒకప్పుడు మనము పాపంలో అపరాధములో ఉన్నాము, అయితే దేవుడు విజయాన్ని మనకి కలుగజేశాడు. కాబట్టి మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయి మనకి విజయాన్ని కలుగజేశాడు. కాబట్టి మనము దేవుణ్ణి ఎంతగానో స్తుతించి ఆరాధించాలన్నమాట. అంతేకాకుండా మరి ఈ యొక్క మాట తన ఆత్మను మరి తండ్రికి అప్పగించుకున్నాడు. తను ఈ లోకానికి వచ్చిన పని అంతటిని పూర్తి చేశాడు. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోవాల్సిన వరకు మాటలతో చెప్పాను, సమయం లేదు కాబట్టి మీ అందరికి వందనాలు. ఈ మాట నేను ముగిస్తున్నాను.